వైసీపీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని తెలగ, బలిజ, కాపు కులాల ఐక్య కార్యాచరణ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్ దాసరి రాము అన్నారు. రాష్ట్ర దశాదిశను మార్చే విధంగా ఎన్డీఏ దేశాన్ని పాలిస్తుందన్న ఆయన రానున్న రోజుల్లో రాష్ట్రంలో కూడా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో జగన్ రాష్ట్రంలో ఉన్న ఖనిజాలను దోచుకొని లక్షలాది కోట్ల రూపాయలు ఆర్జించారని ఆరోపించారు. జాయింట్ యాక్షన్ కమిటీ సౌత్ ఇండియా కన్వీనర్ రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ జిల్లాకు వచ్చాం. ఇక్కడ రాజోల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా వరప్రసాద్ గారు నిలబడ్డారు. ఈ నియోజకవర్గంతో మాకు ఒక అనుబంధం ఉంది. మీ గతంలో కూడా ఈ రాజోలు జనసేన పార్టీ రాష్ట్రం మొత్తం మీద గెలిచిన సీట్ ఇది. ఈ రోజున ఇక్కడ మన ఎస్సీ బీసీ కాపు పెద్దలు అందరూ కూడా ఒక ఆత్మీయ సమావేశంలో కలిసండి. ఎవరైతే అణగారిన వర్గాలు, అణిచివేయబడ్డ వర్గాలు, అధికారానికి దూరంగా ఉన్న వర్గాలు ఎవరైతే ఉన్నామో అందరం ఒక ఆత్మీయ సమావేశంలో కలవడం జరిగింది. అందరం కూడా జనసేన పార్టీకి అండగా ఉందాం, ఇక్కడ అభ్యర్థి వరప్రసాద్ గారికి అండగా ఉండేటట్టుగా ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రజలందరూ కోరుతుంది ఒకటే, దయచేసి మనలాంటి పేద కులాల నుంచి వచ్చే వ్యక్తులు రాష్ట్ర స్థాయి పార్టీలు పెట్టడం, నడపడం అంత శక్తి చిన్న విషయం కాదు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న కొద్దిపాటి వనరులతో ఒక పార్టీ పెట్టి ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కౌలు రైతు డబ్బులు ఇవ్వడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.